ప్రజలాట్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. అది రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నీవు నా ఎదుట చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. చూడండి, దేవుడు మన ప్రార్థనను ఎప్పుడు అంగీకరిస్తాడు? మనము దీన మనస్సు కలిగి దేవుని యందు మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము పశ్చాత్తాపడి దేవునిలో మరలా మనము తిరిగి జీవించగలిగితే అప్పుడు మన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. మరి ఇట్టి ప్రార్థన మనలో ఉందా? సర్వలోక ప్రజలలోనూ, మరి సర్వలోక జనులలోనూ, సార్వత్రిక సంఘములలోనూ, మరి విశ్వాసులలోనూ, సేవకులలోనూ, మరి కాపుర్లలోనూ, యాజక సమూహంలో కూడా ఇట్టి ప్రార్థన ఉందా అని దేవుడు మరి అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఏ నాడైనా సరే మన పాప దోషములను ఒప్పుకుంటున్నామా? లేదు. పశ్చాత్తాపడినట్లు కానీ నటిస్తూ ఉన్నాం, ఒప్పుకున్నట్లు కానీ నటిస్తూ ఉన్నాం. నటనాపరమైన జీవితాన్ని దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. కనుకనే నీవు నిజముగా ఒప్పుకొని ఆయన ఎదుట చేసినటువంటి ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. మరి ఇలా ఉందాం అనుకుంటే అందరం కూడా ప్రార్థనలో ఏకీపిద్దాం. కళ్ళు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా జీవితాలలో మేము నెమరు వేసుకుంటూ మా పాప దోషములను ఒప్పుకొని దేవునిలో పశ్చాత్తాపడి మేము ప్రార్థన చేయడానికి కృప చూపండి ప్రభా. మీ కృపా కనికరములను, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఇట్టి ప్రార్థన వైపు మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.